సోమేశ్వర స్వామి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. జై గోమాత, గోమాతరం. మరియు మన పెద్దలు రమణమూర్తి గారు, మరి తిరుపతి నుండి వచ్చిన జయశంకర్ గారు, మరి ఒక్కొక్కరు ఒక మహమ్మద్ ప్రవక్త లాగా వచ్చినారు అని వాళ్ళ ఉద్దేశం ఏమంటున్నారంటే, మీరు అమ్మకపోతే మేము ఎక్కడికి వెళ్ళి తింటాము, మీరు అమ్ముతూనే కదా తినేది, అమ్మినవాంది తప్పైతే, తిన్నవాంది తప్పైతే అమ్మినవాంది కూడా తప్పే కదా, ఆ అమ్మేది కూడా హిందువులే కదా. కాబట్టి హిందువులు తల్లినే రక్షించని వాళ్ళు గోమాతను ఏమి రక్షిస్తారు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇది వాస్తవంగా కూడా చాలామంది గోశాలలు పెట్టారు, కానీ వాళ్ళది స్వదేశమో కాదో నాకు తెలియదు. ఒక ఆయన చెప్పినాడు, 100 గోవులు పోయి 60 అవుతాయి అంటే 40 గోవులు ఎక్కడ పోయినాయి, అమ్ముగానికి పోయినాయి. మరి ఎవరు అమ్మిండ్రు? హిందువులు అమ్మిండ్రు అని వారి అభిప్రాయం కావచ్చు. కాబట్టి మనము ఇక్కడ మన హిందూ భూమి మీద పుట్టిన వాళ్ళంతా హిందువులే. కాకపోతే ఒక్కొక్కరు ఒక ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కరు ఒక పూజ చేస్తారు, ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు ధ్యానం చేస్తారు, ఒకరు తపస్సు చేస్తారు. అందరు హిందువులే. మన ఇప్పుడు ఇంతవరకు మన స్వామి చెప్పాడు కదా వేదం నుంచి, వారు 100% చెప్పారు, అందులో ఒక పైసా కూడా తీసేయడానికి లేదు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చిన రమణమూర్తి గారికి ఇంకా ఆయనకు దైవం బలం ఇచ్చి ఇటువంటి కార్యాలు చేయాలని చాలాసార్లు వారికి నేను సాయంగానే ఉంటానంటాను, ఇప్పుడు కూడా ఉంటానంటున్నాను. ఇక్కడ జరిగినటువంటి సభ మామూలుది కాదండి. ఈ సభ ఇండియన్ మొత్తాన్ని కదిలిస్తుందని నా నమ్మకం. అందరికీ అందుతుంది. తర్వాత ఈ యొక్క సభకు వచ్చిన వారు కూడా మేధావులే అని నేను భావిస్తున్నా. ఆర్డినరీ వాళ్ళు ఎవరు లేరు, అందరు అర్థం చేసుకునే వాళ్ళను, స్త్రీలైనా పురుషులైనా చిన్న వయసులో ఉన్నప్పటికీ వచ్చిన వాళ్ళు మామూలు వ్యక్తులైతే కాదు. వీరు చెప్పారు, చాలా మీ అమ్మను నువ్వు రక్షించుకోలేవు కానీ గోమాతను ఏం రక్షిస్తావయ్యా అని అన్నారు. అది కాకుండా గోమాతని అంటున్నారు మీరు, మేము నంది కూడా అంటున్నాము. అదొక విశేషమైన మాట. ఇంతవరకు నేను కూడా నంది అనంగా వినలేదు. గోమాత గోమాత, గోశాల. కొంతమంది గోశాలలో ఆవుకు 21 దినాలు కూడా చేసిన వాళ్ళని చూసినాను. అది కాదు, మీకు రక్షించే సత్తా ఉంటే మేము కూడా సపోర్ట్గా ఉంటాము. మాకు ఆ మాంసం వద్దు, ఆ మాంసం వల్ల మాకు రోగాలు వస్తాయి, పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పిన గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇటువంటి విషయాన్ని విన్న నేను తరించాను, మీరు కూడా తరించారు అనుకుంటున్నా. ఈ సమయం ఇచ్చిన మన రమణమూర్తి గారికి, వారి సంస్థకు సదా శుభాలు ఉండాలని కోరుతూ, నా వీలైనప్పుడు వస్తాను మరీ మాట చెప్తూ, నేను మీ అందరికీ సదా బాగుండాలని కోరుతూ శుభం భూయాత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.